ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎప్సెట్ సంబంధించి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అలా తెలుసుకోవాలి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ కాలేజ్లో సీట్ సాధించుకోవచ్చు. మీకు చాలా పెద్ద ర్యాంక్ రావచ్చు, కానీ టాప్ కాలేజ్లో మీరు సీట్ సాధించుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు గైడెన్స్ కావాలి, ఏమైనా ట్రిక్స్ కావాలి అంటే మాత్రంకి మేము పర్సనల్ గైడ్ చేస్తాము. కింద నేను మాకు డీటెయిల్స్ ఇచ్చాను. స్టూడెంట్స్ చూడండి, మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ఆ గైడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఉండొచ్చు, సెకండ్ ఫేజ్ ఉండొచ్చు, స్పెషల్ రౌండ్ ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. స్టూడెంట్స్ ఎవరికైనా కావాలంటే మాత్రంకి చూడండి, ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు పే చేసే ప్రతి ₹1 మీకు బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకోవాలన్నా, మేము రెడీ చేయాలన్నా ఇలా రెడీ చేస్తాం. ఎలాగంటే ఫస్ట్ ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఎలాగ తెలుసుకోండి. సో చూడండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. దాని తర్వాత నేను చెప్పిన ట్రిక్ ఫాలో చేయండి. మీకు పెద్ద ర్యాంక్ అయినా సరే అలాంటి కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో చూడండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ వీటి మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఈ క్లిక్ చేస్తే మనకి కాలేజ్ పేర్లు ఉంటాయి, వాటిలో ఉండే బ్రాంచ్లు ఉంటాయి. అండ్ ఆ బ్రాంచ్ల యొక్క మీనింగ్ కూడా నేను చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగ మనకి చాలా పేజెస్ ఉంటాయి. ఇలా 146 అంటే అన్ని కాలేజెస్ కోసం మనకి ఇలా ఉంటాయి స్టూడెంట్స్. ఉదాహరణకి నేను థర్డ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి మనకి ఏ కాలేజ్ వచ్చిందో. సపోజ్ చూడండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది పెద్దాపురంలో ఉంటుంది. సో చూడండి, పేర్లు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మొత్తం ఇదే పేర్లు ఇక్కడ దాకా చూపించారు చూడండి. ఎందుకు ఇలాగంటే వీటిలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, రైట్, ఫీజు ఎంత అనే డీటెయిల్స్ మొత్తం చూపిస్తాడు. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ట్రిపుల్ ఉందంట. చూడండి, ట్రిపుల్ ఉంది, వాటి ఫీజు ఎంత ₹53,500. అండ్ సీట్స్ వచ్చేసి 48. ఈసీఈ ఉంది, సేమ్ ఫీజు, కానీ సీట్లు మాత్రానికి 336 సీట్లు ఉన్నాయి. మెక్ వచ్చేసి చూడండి 48 సీట్స్ ఉన్నాయి. ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144. సిఎస్సి 500 దగ్గరగా ఉన్నాయి, అంటే 480 ఉన్నాయి. సిఎస్డి 240 ఉంది. సిఎస్ఎం 384 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగ మనకి ఏ కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు అంతా క్లియర్గా ఉంటుంది. అలాగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీకు వచ్చిన ర్యాంక్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు వచ్చిన ర్యాంక్ కన్నా తక్కువ కాలేజ్ సీట్ సాధించుకుంటారు స్టూడెంట్స్. ఓకే, అలా చేయకండి. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పాం కదా స్టూడెంట్స్, మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ అని చూపించాం కదా, వాటి కోడ్స్ కూడా చూసుకోండి. వాటి కోడ్స్ మెయిన్, ఎందుకంటే పేర్లు ఒకటే ఉంటాయి, మళ్ళీ కోడ్లు మారుతూ ఉంటాయి. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఓకే, కోడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే సింపుల్గా చూపిస్తుంది చూడండి. కోడ్స్ ఇక్కడ ఉంటాయి, ఇది కోడ్లు మెయిన్. ఓకే, సో ఇది మెయిన్ స్టూడెంట్స్. అంటే మనకి ఏ కాలేజ్, వాటిలో ఏ బ్రాంచ్లు ఉన్నాయి నీట్గా మీకు చూపించాను. ఓకే, మరి టాప్ కాలేజ్లో మాకు వచ్చిన ర్యాంక్కి మేము ఎలా సాధించుకోవాలి ట్రిక్ చెప్తాను చెప్పారు కదా సార్, ఆ ట్రిక్ ఏంటో నేను చూపిస్తాను చూడండి. సో మీకు ఆ బ్రాంచ్లో ఆ కోర్సెస్ చూపించాను. ఆ కోర్సెస్ లిస్ట్, ఆ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి అబ్రివేషన్ అంటే వాటి పేర్లు క్లియర్ మీకు అర్థం కావాలి కదా. క్లిక్ చేస్తుంది చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కనిపిస్తుంది కదా. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన లింక్ అని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, మంచిగా చూడండి, కోర్సెస్ చూపించా చూడండి. అయితే చూడండి, ఏఐడి చూడండి, ఏఐఎం అంటే ఏఐడి అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్. ఏఐఎం అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్. సిఏఐ అంటే ఏంటి, సిఎస్సి ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్. అండ్ సిఐ అంటే ఏంటి, సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ మాత్రమే. అంటే ఇలాగా కోర్సెస్ వాటి యొక్క నేమ్ అంటే అది ఏంటో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క లిస్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. అయితే చూడండి, అయితే టాప్ కాలేజ్ మనం సీట్ సాధించాలంటే ఇలాంటి స్పెషలైజేషన్స్ తీసుకోండి. చాలామంది ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి సిసిసి ఉంది. ఇదేంటిది ఇప్పుడు ఈ కోర్సెస్ చూడండి, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇన్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కొత్త కోర్సు, దీనికి ఫ్యూచర్ ఉండదు అనుకుంటారు. అసలు చాలా తప్పది. సో ఈ భ్రమలో మాత్రం మీరు ఉండకండి. సిఎస్సి ఉంది కదా, సిఎస్సి నేర్పిస్తూనే ఈ స్పెషలైజేషన్ నేర్పిస్తారు, రైట్. అంటే మీకు 2 ఉంటాయి సర్టిఫికెట్లు, అంటే ఒక్క సర్టిఫికెటే ఉంటుంది. వాటిలో ఈ సిసిసి ఉంది అనుకుందాం, అంటే అర్థం ఏంటి, ఈ కోర్సు మీకు 2 కోర్సులు నేర్చుకున్నట్టుగా ఆ సర్టిఫికెట్లో ఉంటుంది. ఆ సర్టిఫికెట్ వాల్యూవే కానీ వాల్యూ తక్కువైతే ఉండదు. చూడండి, సిబిఏ ఇది కొత్తగా ఉంది ఏంటి అనుకుంటారు చాలామంది, కాదు. సిఎస్సితో పాటు బిగ్ డేటా చాలా మంచి కోర్సు. సిఐసి
సిఎస్సిలో మనకి సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఉంటుంది, ఇంకా ఐఓటీ. చాలా అంటే చాలా బ్రహ్మాండమైన కోర్స్ ఇది. సో ఈ కోర్సులు మనకి దొరకడమే అదృష్టం, కానీ మన కాలేజీలో ఉంటే మాత్రం మనం తీసుకోం. మీరు సిఎస్సి స్పెషలైజేషన్స్లో వెళ్తే టాప్ కాలేజ్లో ఇలాంటి బ్రాంచెస్ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీ సీట్ వచ్చేస్తుంది కదా. అలాంటి టాప్ కాలేజ్లో జాబ్స్ వచ్చినాయి అనుకుందాం, ఆ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు కదా, ఆ జాబ్స్ మీరు సాధించవచ్చు. సో ఈ కోర్సెస్ మాత్రంకి చిన్న కోర్సెస్ అనుకోకండి, వీటికి వాల్యూ లేదు అనుకోకండి. ఈ కన్నా మనకి ఈ సిఎస్సి స్పెషలైజేషన్స్కే వాల్యూ ఎక్కువ. సో ఇది సిఎస్డి, సిఎస్సి కన్నా సిఎస్బి ఇది చాలా ఎక్కువ. సిఎస్జి, సిఎస్ఎం, సిఎస్ఓ, సిసిఎస్ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా మంచి కోర్సెస్. ఆల్రెడీ ఎంటెక్లో, ఫారెన్లో వీటికి వాల్యూ ఉంది కాబట్టి వీటిని ఇక్కడ తీసుకొచ్చారు. మనకి జనాల్లో తెలియక కొత్తగా వినడంతో ఈ కొత్త కోర్సెస్లు ఇవి వేస్ట్ కోర్సెస్ అనుకుంటారు. కాదు, సిఎస్సి కన్నా వీటికే వాల్యూ ఎక్కువ ఉంది. ఒకప్పుడు పాతకాలంలో సిఎస్సి, లేటెస్ట్గా ఇవి. సో ఇప్పుడు ఇవి చెయ్యండి, మంచి మంచి జాబ్స్ సాధించండి ఫారెన్లో. కానీ కోర్స్ అయిపోయినప్పుడు తెలుస్తుంది మీకు ఈ కోర్సెస్ మంచివా కాదా అనేది. మీకు మంచి ర్యాంక్ రాలేదు, సో ర్యాంక్ రాలేదు కాబట్టి సీట్ కోల్పోయే కన్నా, లేకపోతే ఏదో ఒక చిన్న కాలేజ్లో మీకు సరిగ్గా చదివే కన్నా, ఇలాంటి కాలేజ్లో టాప్ కాలేజ్లో ఇలాంటి బ్రాంచెస్ చదువుకుని అక్కడ వచ్చే జాబ్స్ని మీరు క్యాప్చర్ చేసుకుని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని నా ఆశ. సో ఏంటి అంటే ఉన్న ఆపర్చునిటీస్ చాలామంది తెలియక వాళ్ళు వాడుకుంటలేదు, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు సరి చేసుకుంటున్న ఉద్దేశంతో మేము ఈ వీడియో తీస్తున్నాం స్టూడెంట్స్. సో టాప్ కాలేజ్లో మీకు ఇలాంటి బ్రాంచెస్ ఉంటే విడిచిపెట్టుకోకుండా పట్టుకోండి అండ్ మంచి జాబ్ సాధించండి, మీ కెరియర్ని సెట్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకి ఎంతో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు స్టూడెంట్స్. ఓకే, మరి వీడియో నచ్చింది అనుకుంటాను. కాన్సెప్ట్ నచ్చితే, వీడియో నచ్చితే, మీకు హెల్ప్ అయింది అనిపిస్తే సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.